నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగినాయి. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ ఫీల్డ్ మీద కక్ష కట్టిన మాట 100కు 100% వాస్తవం. ఆయన ముఖ్యమంత్రి కాగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టిండు, అల్లు అర్జున్ని జైలుకు పంపించిండు. ఇది వ్యక్తిగత కక్షలే. అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడని జైలుకి పంపించిండు. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుదామని ఇక సినీ ఫీల్డ్కు రేవంత్ రెడ్డికి పడతలేదు కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఏదో ఒక సయోధ్య కుదుర్చుదామని దిల్ రాజు పోతే దిల్ రాజు మీద ఐటీ సోదాలు, ఆయన కూతురుకు సంబంధించినటువంటి ఏదో పరిశ్రమనేనో ఏదో దాని మీద ఐటీ సోదాలు. మొత్తం మీద దిల్ రాజు అనే పేరు రెడ్డి ఉంది. దిల్ రాజు పుష్ప 2 నిర్మాతలు నవీన్, ఎలమంచిలి, రవిశంకర్ మరికొందరి ఇళ్లలో తనిఖీలు, ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో సోదాలు, భారీ బడ్జెట్ సినిమాలకు సొమ్ము సమకూర్చే ఫైనాన్సియర్ల పైన దాడులు, బ్యాంక్ ఖాతా లాకర్ల వివరాలు అధికారులకు ఇచ్చామన్న దిల్ రాజు భార్య వైగారెడ్డి. మొత్తం మీద ఈ పుష్ప 2 అల్లు అర్జున్ని నాశనం చేసేదాకా రేవంత్ రెడ్డి ఊరుకునేటట్టు లేడు మనకు అనిపిస్తుంది. ఏదో మరి పోయి మాట్లాడకపోయిండో అల్లు అర్జున్ పోయి, అందరు వేరు దిల్ రాజు నేతృత్వంలో అందరు సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయి శరణు కోరిర్రు. మరి కోరినప్పుడు ఈయన కూడా పోతే అయిపోయేది కదా. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పోలేదు. బిడ్డ నువ్వు రాలేదా నా దగ్గరికి, నీ సంగతి చెప్తా, నీ సినిమా కథ ఏంది, నీకు ఇన్వెస్టర్లు ఎవరు, నిన్ను ఏ సినిమాలో నటించనిస్తారు, ఇక నీది పుష్ప 2తోనే క్లోజ్ కావాలి, తర్వాత నీకు ఫైనాన్షియల్గా ఎవరైనా పెట్టాలన్నా ఇబ్బంది పడాలి, నీ పేరు చెప్తేనే నిర్మాతలు రావద్దు, దర్శకులు రావద్దు, నీ సినిమా తీయడానికి అందరూ భయపడాలనే ఉద్దేశంతో టార్గెట్ చేసిండు. కాబట్టి పుష్ప 2 నిర్మాతలు అనేటువంటి నవీన్, ఎలమంచిలి, రవిశంకర్ వాళ్ళ ఇళ్ళలో తనిఖీ చేసిండు. అంటే అల్లు అర్జున్ తోటి సినిమా తీయాలంటే భయపడాలి అనేటువంటిది క్రియేషన్ కోసం ఇది జరిగింది. ఇట్లా సినీ ఫీల్డ్ మీద రేవంత్ రెడ్డి మొత్తం మీద ఉక్కుపాదం మోపుతున్నాడు.